చట్టవిరుద్ధ కార్యక్రమాలకు ఫామ్ హౌజులు మారాయా? పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా దందా ఎందుకు ఆగటం లేదు? సంక్రాంతి సమయంలో ఏపీలో ఏర్పాటు చేసినట్లుగా బరులు, టెంట్లు, వీక్షించేందుకు టేబుళ్లు తదితర ఏర్పాట్లను చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందినదిగా గుర్తించారు. శ్రీనివాసరెడ్డి నుంచి లీజుకు తీసుకున్న శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ అక్కడ భారీ సెటప్ తో కోడి పందాలు నిర్వహించాడు. శివకుమార్ పై గతంలో 2 గేమింగ్ యాక్ట్ కేసులున్నాయి. సంక్రాంతి పండుగ రోజు కోట్ల రూపాయల కోళ్ల పందాలు ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో క్యాసినో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే సంక్రాంతి పండుగ రోజు మిగిలిపోయిన కోళ్లను తీసుకొచ్చి మొయినాబాద్ లో పందెం ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని కొన్ని ఫామ్ హౌజులలో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అడ్డుకట్ట పట్టం లేదు. వీకెండ్ లో చట్టవిరుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే ఫామ్ హౌజులపై దాడులు చేస్తున్నామని, నిర్వాహకులతో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఫామ్ హౌస్ కల్చర్ విపరీతంగా పెరిగింది. మొయినాబాద్, శంషాబాద్ మండలాలతో పాటు శంకర్పల్లి, మేడ్చల్, శామీర్పేట, కీసర, గట్కేసర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో 2 నుంచి 10 ఎకరాల స్థలాల్లో ఫామ్ హౌజులు ఉన్నాయి. కొందరు నిర్వాహకులు డబ్బుకు ఆశపడి అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అద్దెకిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. గంజాయి, డ్రగ్స్ వంటివి తీసుకోవడం నేరమని తెలిసినా అలాంటి పార్టీలకు ఫామ్ హౌజులను అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా పేకాట, వ్యభిచారం, మందుబాబులకు ఫామ్ హౌజులు అడ్డాగా మారాయని పోలీసులు అంటున్నారు.